హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని ట్రెండీ శారీస్ అలాగే అందులోని బ్లౌజ్ స్టిచ్ చేసిన విధానం చూపిస్తాను. ఈ శారీ అయితే ఇలా ఈ క్లాత్లో నెట్టెడ్ క్లాత్లో షిమ్మర్ లాగా ఇలా ఉన్నిందండి. దీనికి బార్డర్లో ఇలా పూస వర్క్తో లేస్ అయితే వచ్చేసింది. అలాగే పళ్ళుకు కూడా ఇదే లేసే వచ్చిందండి. శారీ అయితే ఇలా మల్టీ కలర్లో 2 కలర్స్ లాగా కనిపిస్తుంది. ఫుల్గా గోల్డ్ జెరీ వర్క్లో ఇలా వచ్చేసింది శారీ మొత్తం. ఇందులోని బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉన్నింది. బ్లౌజ్కి మాత్రం స్లీవ్స్కి లేస్ రావాల్సింది, కానీ ఇక్కడ రాలేదండి. మనం ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి స్టిచ్ చేసామన్నమాట. దీనికి బ్లౌజ్కి రౌండ్ నెక్ ఇచ్చి ఇలా నైస్గా పైపింగ్ ఇచ్చేసాము గోల్డ్ కలర్ క్లాత్తో. అలాగే స్లీవ్స్కి కూడా సేమ్ పైపింగ్ ఇచ్చేసాము. షార్ట్ స్లీవ్సేనండి. ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ ఇచ్చి ఇలా క్రాస్ బెల్ట్ ఇచ్చి స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా, స్లీవ్స్కి కూడా అదే పైపింగ్ ఇచ్చేసాము గోల్డ్ కలర్ క్లాత్తోని. బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యే విధంగా బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసామండి. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజే. ఈ శారీ అండ్ బ్లౌజు ఒకే కలర్లో ఒకే కాంబినేషనే ఉన్నాయండి. అదేనండి, సెల్ఫ్ వచ్చేసాయి. ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను. ఈ శారీ అయితే సాఫ్ట్ శారీ అనమాట. దీనికి ఇలా బార్డర్ వచ్చేసింది, గోల్డ్ కలర్ జెరీ బార్డర్ అయితే వచ్చేసింది. శారీ ప్యాటర్న్ మొత్తం ఇలా లీవ్స్ మోడల్స్లో ఇలా ఉన్నింది. పైన కిందన ఒకే బార్డరే ఉన్నింది. ఇలా లీవ్స్ మాత్రం ఇలా 2 కలర్స్లో ఉన్నింది. అలాగే పళ్ళు అయితే ఇలా మల్టీ కలర్స్లో డిజైన్ ఉన్నింది. పళ్ళు కూడా చాలా బాగుండిందండి. చూసారా, ఈ విధంగా ఈ ప్యాటర్న్లో ఉన్నింది పళ్ళు మొత్తం. బ్లూ అండ్ గ్రీన్ అలాగే ఇలా ఆఫ్ వైట్ మిక్సింగ్తో శారీ మొత్తం పళ్ళు మొత్తం ఇలా ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ పీస్ కూడా ఇదే అండి, ప్లెయిన్ వచ్చేసింది. సేమ్ కలరే ఉన్నింది, కానీ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అయితే. దానిని కూడా మనం స్టిచ్ చేసాము ఈ విధంగా. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా రౌండ్ షేప్ ఇచ్చి డోరీ ఇచ్చి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసాము. దీనికి షార్ట్ స్లీవ్స్ ఇచ్చాము. బార్డర్ అయితే సేమ్ బార్డరేనండి. ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చాము. ఇలా నెక్కి డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇలా 2 లేయర్స్లో డిజైన్ చేసాము. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చి స్టిచ్ చేసాము. మిగిలి ఉన్న బార్డర్ ఉంది కదా, ఒక బార్డర్ని అయితే ఇలా నెక్కి ఇలా యూస్ చేసామండి. ఇలా ఫ్రంట్ సైడ్ నెక్కి మాత్రం చిన్న స్కాలప్ ఇచ్చేసాము. దీనికి కూడా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాము. చూసారా, ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా ఉన్నిందో. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. 2 సైడ్స్ బార్డర్స్ ఉంటాయి కదా, 1 బార్డర్ అయితే స్లీవ్స్కి, 1 బార్డర్ అయితే ఇలా నెక్కి యూజ్ చేసాము వేస్ట్ కాకుండా. ఈ బ్లౌజ్ అండ్ శారీ ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేసేయండి. సేమ్ డిజైన్లోనే ఇంకొక శారీ అండి. ఇది కలర్ మాత్రం డిఫరెన్స్ ఉన్నింది. ఇది వైన్ కలర్ శారీ. దీనికి కూడా సేమ్ బార్డరే, పైన కింద సేమ్ బార్డర్ ఉన్నింది. శారీ మొత్తం ఇలా లీవ్స్ డిజైన్లో 2 కలర్స్తో ఉన్నింది. పళ్ళు మాత్రం ఇలా మల్టీ కలర్ డిజైన్లో ఉన్నింది. ఈ శారీస్ 2 ఫ్రెండ్స్ వండి, అందుకనే సేమ్ శారీస్ తీసుకున్నారు. బ్లౌజ్ కూడా సేమ్ లాగానే స్టిచ్ చేయించుకున్నారు. దీనికి కూడా పళ్ళు సేమ్ లాగానే ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసాము. ఈ బ్లౌజ్ కూడా ప్లెయినే వచ్చింది. దీనికి ఇలా పార్ట్ షేప్ నెక్ ఇచ్చేసాము బ్యాక్ సైడ్ అయితే. దానికి ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చి డోరీ ఇచ్చి సేమ్ హ్యాంగింగ్స్ డిజైన్ చేసాము 2 లేయర్స్లో. ఇదైతే పార్ట్ షేప్ నెక్ అండి. ఇలా నైస్గా పైపింగ్ ఇచ్చేసాము గోల్డ్ కలర్ పైపింగ్. ఇవి కూడా షార్ట్ స్లీవ్సే. ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చి రెడీ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్నే అండి. ఇంతకుముందు డిజైన్ చూపించాం కదా బ్లౌజ్ది, అలానే సేమ్గా స్టిచ్ చేసాము. 1 బార్డర్ అయితే స్లీవ్స్కి, 1 బార్డర్ అయితే ఇలా నెక్కి స్టిచ్ చేసాము. ఇది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజే. నెక్కి ఇలా 2 స్కాలప్స్ ఇచ్చేసాము సింపుల్గా. దీనికి కూడా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాము. ఈ 2 కలర్ శారీస్లో మీకు ఏ కలర్ అలాగే ఏ డిజైన్ అయితే నచ్చిందో కామెంట్ చేసేయండి.
అలాగే మరిన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి.